చిన్నప్పుడు నాకు అమ్మ ఆల్ నేర్పించింది. ఇప్పుడు అమ్మకి నేను వాట్సాప్, ఇన్స్టా ఎలా వాడాలో నేర్పిస్తున్నా. ఫోన్ చేస్తే వచ్చేస్తున్నారా మావా అంటాడు. నిజానికి వాడు అప్పుడు ఇంకా పళ్ళు తోముకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయిని చూసి ప్రపోజ్ చేస్తే నో అని చెప్పింది మామ. ఈ అమ్మాయికి జీవితంలో హస్బెండ్ దొరకకూడదు, ఇదే నా శాపం మావా. భార్యతో గొడవ పెట్టుకుని గెలుద్దాం అనుకోవడం సముద్రంలో ఈత కొట్టడం లాంటిది. ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసి తాగడం ఓకే, కానీ దాన్ని మళ్ళీ నింపి లోపల పెట్టమంటేనే మన వల్ల కాదు మావా. ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక గోవా ప్లాన్ ఉంటుంది. అది ప్లాన్గానే మిగిలిపోద్ది తప్ప ట్రిప్ మాత్రం ఎప్పటికీ అవ్వదు. మనం గుడ్ నైట్ కాయిల్ వెలిగిస్తే దోమలు దాన్ని సిగరెట్ లాగా ఎంజాయ్ చేస్తున్నాయి. వాటికి భయమే లేదు. మొబైల్లో లో బ్యాటరీ అంటుంది, ఛార్జర్ పెడితే స్లో ఛార్జింగ్ చూపిస్తుందంటే సేమ్ నా లైఫ్ లాగే. నా ఫ్రెండ్స్కేమో ఉదయాన్నే గుడ్ మార్నింగ్ డియర్ అని మెసేజ్లు వస్తాయి, నాకేమో రీఛార్జ్ చేసుకోండి అని మెసేజ్లు వస్తాయి మావా. అమ్మేమో పెళ్ళాం మాట వింటున్నాం అంటది, పెళ్ళామేమో అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతున్నాం అంటది. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్నామా. టీవీ రిమోట్ పని చేయకపోతే మనం బ్యాటరీ మార్చాం, దాన్ని పిచ్చ కొట్టుడు కొడతాం, దెబ్బకి దారిలోకి వస్తుంది. దేవుడా, నాకు గర్ల్ ఫ్రెండ్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నా ఫ్రెండ్ గాడికి మాత్రం అస్సలు ఇవ్వకు. వాడు కూడా నాలాగే సింగిల్గా ఏడవాలి. షాపింగ్ మాల్లో ఫిక్స్డ్ రేట్ బోర్డు ఉంటుంది, కానీ మా అమ్మ బేరానికి ఆ బోర్డు కూడా భయపడి పారిపోద్ది. 1000 చీరని 500కే ఇస్తారు. అది మా అమ్మ రేంజ్. పాటలు వినేటప్పుడు వాల్యూమ్ ఫుల్గా పెడితే చెవులు పోతాయని తెలుసు, కానీ ఆ సౌండ్ తగ్గితే మనసుకి కిక్ రాదు మావా. మామగారింట్లో మర్యాదలు చూస్తుంటే డౌట్ వస్తుంది మావా, ఇది నా మీద ప్రేమతో పెడుతున్నారా లేక మీ అమ్మాయిని భరిస్తున్నానని పెడుతున్నారా. శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు, అందుకేనేమో నన్ను తిట్టాల్సి వస్తే మా ఆవిడ మా అమ్మ ఒకటైపోతారు మావా. ఇది ఎక్కడ న్యాయం మావా. నా భార్య నన్ను తిడుతుంటే మా మామగారు నవ్వుతారు, ఎందుకంటే ఆ కష్టం ఆయనకు ఆల్రెడీ అనుభవమే కదా. పెళ్లి చూపుల్లో మామగారు అమ్మాయి బంగారం అన్నారు, కానీ ఆవిడికి ఇంత బద్ధకం ఉంటుందని అప్పుడు చెప్పలేదు. దేవుడు అందరి జాతకంలో పెళ్లి రాత రాస్తాడు, నీ జాతకంలో మాత్రం కేవలం హ్యాండ్ ఇచ్చి వదిలేశాడు. నీకు ఆ యోగం లేదు తమ్ముడు. ఫిల్టర్లు తీసేస్తే జూలో కోతులు కూడా నిన్ను చూసి మా పరువు తీయకురా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాయి. నేను మా ఆవిడతో గొడవ పడుతుంటే మామగారు సైలెంట్గా చూస్తుంటారు, నాకు తప్పలేదు నీకు తప్పదు అన్నట్టు. అద్దంలో చూసుకుని నేను బాగానే ఉన్నా కదా ఎందుకు పడట్లేదు అని ఫీల్ అవ్వకు. ఆ అద్దం కూడా నిన్ను చూసి లోపల నవ్వుకుంటుంది.